హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు డైరెక్టర్ క్రిష్. దాదాపు 4 గంటల పాటు క్రిష్ ని విచారించారు పోలీసులు. తర్వాత బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ని తీసుకుని క్రిష్ ని పంపించారు. కలెక్ట్ చేసిన శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. టెస్ట్ లో పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్రగ్ కేసులో 12 మందిని ఎఫ్ఐలో చేర్చారు పోలీసులు. డ్రగ్స్ కి హాజరు కాని వారికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. విచారణకు లేటుగా అటెండ్ అయితే డ్రగ్ టెస్టులో నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిందితులు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్లు సమాచారం. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకైతే హాజరయ్యారు. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, రాడిసన్ బ్లూ డ్రగ్ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో మొదటగా అంటే 24th రోజు డ్రగ్స్ తీసుకున్న నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు దీనిలో ఈ డ్రగ్ పార్టీ అరేంజ్ చేసినటువంటి వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్ వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి డ్రగ్ టెస్టులు చేశారు. సో దాంట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి కోర్టు బెయిల్ ఇవ్వడంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. సో దీనిలో ఇంకా మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని పట్టుకునే ఈ ప్రాసెస్ అంతా కూడా స్పీడప్ చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. దీనిలో భాగంగానే దీనిలో ఈ డ్రగ్ పార్టీ ఏదైతే ఉందో దీనికి అటెండ్ అయినటువంటి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్, జాగర్లమూడి క్రిష్ కూడా దీంట్లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. సో దీనిలో ప్రధాన నిందితుడు వివేకానంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము క్రిష్ను కూడా A10గా చేర్చాడు. ఆ తర్వాత క్రిష్కి నోటీసులు పంపారు. ఆ తర్వాత క్రిష్ని కాంటాక్ట్ చేస్తే అతను నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను, తర్వాత విచారణకు వస్తా అని చెప్పాడు. అయితే నిన్న ఫ్రైడే రోజు విచారణకు మస్ట్గా రావాలని పోలీసులు చెప్పారు. సో దీంతో తనను అరెస్ట్ చేస్తారనే ముందస్తు భయంతో అటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. సో ఈ కేసులో నేను డ్రగ్స్ తీసుకోలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేవలం ఒక ½ an hour పాటు నా ఫ్రెండ్ అయిన కేదార్ని కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను. కేదార్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి అతన్ని కలవడానికి నేను అక్కడికి వెళ్ళాను. కాకపోతే నాకు ఈ డ్రగ్స్కి ఎలాంటి సంబంధం లేదు, నేను డ్రగ్స్ తీసుకోలేదని అటు హైకోర్టులో కూడా పిల్ వేశాడు. సో దీనిపైన హైకోర్టు కూడా విచారణ చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు గచ్చిబౌలి పోలీసులని అడిగింది. మరోవైపు సో అతను హైకోర్టులో ముందస్తు బెయిల్కి వేశాడు కాబట్టి అతను విచారణకు హాజరు కాలేకపోవచ్చని నిన్న అంతా భావించారు. కానీ నిన్న ఈవినింగ్ 4 o'clock టైంలో ఎవరికి తెలియకుండా డైరెక్ట్గా డీసీపీ తోటి కాంటాక్ట్ అయ్యి విచారణకు వచ్చారు. 4 hours పాటు అతన్ని విచారణ చేశారు ఇటు మాదాపూర్ డీసీపీ వినీత్. విచారణ చేసిన అనంతరం అతనికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ చేశారు. అటు తన బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ కూడా తీసుకొని ఇటు ల్యాబ్కు పంపించారు. ఎందుకంటే ఆ రోజు పార్టీలో ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో ముగ్గురికి డ్రగ్ టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చింది కాబట్టి మిగతా నిందితులు ఎంత ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్టులు చేసుకుంటూ వస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దానిలో భాగంగానే ఈ కేసులో A10గా ఉన్నటువంటి క్రిష్కు సంబంధించిన బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. సో వీటికి సంబంధించి ఒకవేళ పాజిటివ్ కనుక వస్తే తప్పకుండా క్రిష్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా అతన్ని విట్నెస్ కింద పిలిచి విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేసింది మొత్తం 10 మంది కాబట్టి ఇతను కూడా దానిలోనే ఉన్నాడని చెప్తున్నారు. దీంతో పాటు రాడిసన్ బ్లూలో పోలీసులు సేకరించిన సీసీ ఫుటేజ్లో కూడా ఇతని ఫేస్ క్లియర్గా కనిపించింది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకోవడానికి తప్పకుండా తిరిగి క్రిష్ను మళ్ళీ పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఈ కేసులో ఇటు వీళ్ళు 4 అంటే డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన 4 ఇప్పటి వరకు అయితే పోలీసులు దీనిలో 3 అరెస్ట్ చేయగా ఇది క్రిష్ కూడా నిన్న విచారణకు హాజరయ్యాడు. ఇదే కాకుండా ఈ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధాన డ్రగ్ పెడ్లర్ వచ్చేసి వహీద్, అలాగే డ్రగ్ సప్లయర్ అబ్బాస్, వీళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని రిమాండ్ పంపించారు. సో వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇక మిగతా ఇంకా 6 ఉన్నారు. వాళ్ళంతా కూడా డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. లిషి, శ్వేత, సందీప్, దీంతో పాటు మరో 3 కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా అటు నోటీసులు ఇప్పటికే 160 CRPC ప్రకారం నోటీసులు అందించామని గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నేల్ ఆల్రెడీ విదేశాలకు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కాబట్టి అతని కోసం లుకౌట్ నోటీసులు కూడా మేము జారీ చేస్తామంటున్నారు. ఇక మిగతా నిందితులైన లిషిత అలాగే నెక్స్ట్ శ్వేత వీళ్ళిద్దరు కూడా గోవా ఆర్ కర్ణాటకలో ఉన్నట్లయితే మేము ప్రస్తుతానికి సందేహిస్తున్నాము. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళను కూడా తప్పకుండా ఇటు విచారణకు హాజరవ్వాలని మేము ఆదేశిస్తామని చెప్తున్నారు. ఇప్పటి వరకు అబ్స్కాండింగ్లో ఉన్న మిగతా నిందితులంతా 6 కూడా వాళ్ళు ఏం భావిస్తున్నారంటే ఇప్పుడు కనుక మేము డ్రగ్ టెస్ట్కి వెళ్తే ఒకవేళ వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్లయితే
అయితే డ్రగ్ టెస్ట్కు వెళ్ళినట్లయితే పోలీసుల విచారణకు వస్తే తప్పకుండా డ్రగ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మొదట ముగ్గురిని చేశారు, నిన్న ఇప్పుడు క్రిష్ కూడా డ్రగ్ టెస్ట్ చేశారు. ఇప్పుడు వరకు కనుక మేము వెళ్తే మాకు కూడా డ్రగ్ టెస్ట్ చేస్తారు కాబట్టి దానిలో పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇఫ్ మేము లేట్ చేసినా కొద్దీ అంటే పోలీసులకు ప్రస్తుతం దొరకకుండా లేట్గా వెళ్ళినట్లయితే ఒకవేళ టెస్ట్ చేసినా కానీ యూరిన్ కానీ బ్లడ్ టెస్ట్లు చేస్తే నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు డిలే చేస్తుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కానీ ఈ డ్రగ్ టెస్ట్ అనేది గతంలో లాగా కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో చేసే డ్రగ్ టెస్ట్లు ఒకసారి డ్రగ్స్ తీసుకున్న తర్వాత 3 నెలల వరకు ఎప్పుడు డ్రగ్ టెస్ట్ చేసినా కానీ దానిలో ఒకవేళ డ్రగ్ తీసుకున్నట్లయితే తప్పకుండా పాజిటివ్ వస్తుందని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ మిగతా 6 కూడా తప్పకుండా వచ్చి విచారణకు హాజరు కావాలని పోలీసులు చెప్తున్నారు. సో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 12 మందిని ఎఫ్ఐఆర్లు చేర్చారు. ఆ 12 మందిలో డ్రగ్ పెడ్లర్ అలాగే డ్రగ్ సప్లయర్ను అరెస్ట్ చేయగా మిగతా అటు A1 ఇటు గజ్జల వివేకానంద అలాగే కేదార్ నిర్భయ్ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళకు బెయిల్ కూడా వచ్చింది. నెక్స్ట్ నిన్న జాగర్లమూడి క్రిష్ కూడా నిన్న విచారణకు వచ్చారు. కాబట్టి మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారు ఏంటి అనే అంశాలపైన అయితే ప్రస్తుతానికి ఇటు గచ్చిబౌలి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఇదే కాకుండా అంటే ఈ లాస్ట్ మంత్ 24న జరిగిన డ్రగ్ పార్టీయే కాకుండా అంతకుముందు కూడా 4-5 టైమ్స్ డ్రగ్ పార్టీస్ నిర్వహించినట్లు దీనికి సంబంధించిన దీనిలో అరెస్ట్ అయిన డ్రగ్ సప్లయర్ అబ్బాస్ చెప్పాడు. కాబట్టి అతని స్టేట్మెంట్ ప్రకారం సో అప్పటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఆ హోటల్లో సేకరిస్తున్నారు. సో రాడిసన్ బ్లూలో ఉన్న 12th ఫ్లోర్లో ఉన్న 1200 అలాగే 1204 ఈ 2 రూమ్స్లో అటు రెగ్యులర్గా డ్రగ్ పార్టీస్ జరుగుతాయి. కాబట్టి సో అక్కడికి వెళ్ళే సీసీ ఫుటేజ్ కూడా పూర్తిగా కలెక్ట్ చేసి కేవలం అంతకుముందుకు జరిగిన డ్రగ్ పార్టీస్లో వీళ్ళే ఉన్నారా లేకపోతే కొత్తగా ఇంకెవరైనా దానిలో డ్రగ్ పార్టీస్కి వెళ్ళారా అనే అంశాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. యశోద.